నటి త్రిష కేంద్రంగా గత కొద్ది రోజులుగా తమిళనాట అనేక వివాదాలు తలెత్తాయి. త్రిష పొలిటికల్ ఎంట్రీపై తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. చర్చ నుంచి పోటీ చేస్తారని కొందరు, రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేస్తారని మరికొందరు. తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారో అప్పటి నుంచి త్రిష పేరు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. విజయ్ కు త్రిషకు మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రకాల గుసగుసలు వినిపించాయి. విజయ్ ప్రమాణ స్వీకారంలోనూ త్రిష సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే అంతా ఊహించినట్లుగానే స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. దానికి నిదర్శనంగా తమిళనాడులో త్రిష ఫొటోస్ తో భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు కనిపిస్తున్నాయి. టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు త్రిష బ్యానర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ బ్యానర్లు సాధారణంగా ఏర్పాటు చేసే బ్యానర్లు మాదిరిగా కాకుండా రాజకీయ ప్రవేశం చేసే ముందు ఎలాంటి ప్రకటనలు చేస్తారో అచ్చం అదే విధంగా కనిపిస్తున్నాయి. మరోవైపు త్రిష జోలికి ఎవ్వరు వచ్చినా విజయ్ వారిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు డీఎంకే, ఇతర పార్టీల నేతలపై కేసులు నమోదు చేయగా తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధిని అరెస్ట్ చేయడం తమిళనాట సంచలనంగా మారిపోయింది. త్రిషను విజయ్ ఎంతగా రక్షిస్తున్నాడో ఈ ఘటన రుజువు చేసింది. ఇదంతా విజయ్ ప్లాన్ అనే ప్రచారం కూడా రాష్ట్రంలో జోరుగా వినిపిస్తోంది. తాను రాజీనామా చేసి తిరుచి ఈస్ట్ నుంచి త్రిషను పోటీలో దింపేందుకు కూడా ఆయన ప్రయత్నాలు జరుపుతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నారని కూడా చర్చ జరుగుతోంది. అయితే గతంలోనూ త్రిష పొలిటికల్ ఎంట్రీపై జోరుగా వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా విజయ్ రాజీనామా చేసిన స్థానంలో పోటీగా ఓ ఐపీఎస్ అధికారి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే త్రిష పొలిటికల్ ఎంట్రీ కోసమే విజయ్ ఇదంతా చేస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి. మరి ఇలాంటి ప్రచారం జరుగుతున్న వేళ నిజంగా త్రిష పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది వెయిట్ చేసి చూడాలి.